నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి శనివారం ఉదయగిరి మండలంలోని అయ్యవారిపల్లి బనగానపల్లి పలు ప్రాంతాల్లో విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు. మేళతాళాల మధ్య మేకపాటి విజయ సంకల్ప యాత్ర ముందుకు సాగింది. ఈ సందర్భంగా మండుటెండలో చెదరని చిరునవ్వుతో ఓటర్లను పలకరిస్తూ జరుగునున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి అయిన నన్ను మేకపాటి రాజగోపాల్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను ఒకటే మీకు అందరికీ చేతులెత్తి దండం పెట్టి చెప్పే మాట ఏమిటంటే, ఈ మూలపల్లెల వరకు ఇది మేకపాటోళ్ళ ఫ్యామిలీ అనుకోండి. మీరు నాకు చేయండి, నేను మీకు అదే విధంగా చేస్తా. ఏమాత్రం మీకు ఎవరు వచ్చినా సరే, బ్రాహ్మణపల్లికి కానీ, నేను ఉదయగిరిలో కూడా ఇల్లు కట్టిపోతున్నాను, బ్రాహ్మణపల్లికి కానీ ఉదయగిరికి కానీ వస్తే మీ పనులు చేసి పెట్టి మీకు కాఫీయో, టీయో, టిఫినో పెట్టి చేసి పంపిస్తానే కానీ మిమ్మల్ని ఊరికినే పంపించను. మీరు అదే మనతో పోటీ చేసే వ్యక్తి మాత్రం మీకు దొరకడు. అది ఒక్కళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఈ మూలపల్లిలో వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను, అందరూ మేకపాటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. మేకపాటి వాళ్ళ సపోర్ట్ మీరు తీసుకోండి. అంతేగాని ఎవడో మీరు ఇప్పుడు మనతో పోటీ చేసే వ్యక్తి ఉండేది కలిగిరి దగ్గరికి పోవాలంటే ఫస్ట్ అది ఒక రోజు ప్రయాణం అంతా. ఏడు నుంచి ఉదయగిరికి పోవాలా, ఉదయగిరి నుంచి కలిగిరికి పోవాలా. అక్కడికి పోతే ఆ వ్యక్తి ఉంటాడో లేదో మీకు తెలియదు. అడిగి పోతే ఆ గేట్ తీస్తాడో తీడో తెలియదు. ఈ విధంగా నష్టపోతారు. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఒకరికొకరు చెప్పుకోండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ముందు ఆదరించండి. జగన్మోహన్ రెడ్డి తర్వాత మేకపాటి వాళ్ళని ఆదరించండి. ఖచ్చితంగా మీకు సర్వీస్ చేస్తూ ఉంటారు. ఏ మాత్రం మన ఎంపీ క్యాండిడేట్ కూడా ఆయన చాలా గుణవంతుడు. ఆయనకు చాలా సహాయం చేసే గుణం ఉంది. ఆయన నా కాంబినేషన్లో మీకు అన్ని విధాల మేము ఉదయగిరి కాన్స్టిట్యున్సీని మంచిగా డెవలప్ చేస్తాం. నాన్నగారి కన్నా 10 అంతలు ఎక్కువగా ప్రతి పథకాలని మనకు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు ఎవరూ పెట్టలే. మీకు అందరికీ తెలుసు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఏమి పథకాలు ఇచ్చాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం పథకాలు ఇస్తున్నాడు అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అంటే ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటు ఏమిటంటే, ఊర్లలో, విలేజెస్లో, పల్లెల్లో 2 గ్రూపులుగా తయారయ్యి నేను టీడీపీ, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పొరపాటున అటువంటి ఏమాత్రం తెచ్చుకున్నా కూడా మనం అందరం నష్టపోతాం. అది అందరూ గ్రహించదగిన విషయం. ఇది అటువంటిది ఏదన్నా జరిగింది అంటే మాత్రము మనం జీవితంలో కోలుకోలేము. ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి వెళ్ళిపోతాడు పొరపాటున. ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే నేను టీడీపీ, నాకు సురేష్ కావాలా, కాకర్ల సురేష్ అని కానీ పొరపాటు పడ్డారంటే మాత్రము జీవితంలో